హలో ఫ్రెండ్స్, నిన్న రాత్రి భైరవ బుజ్జి యానిమేషన్ కి సంబంధించింది అమెజాన్ ప్రైమ్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం అదే యానిమేషన్ కోసం అమెజాన్ ప్రైమ్ తీసుకొని మరి నేనైతే చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత నాకైతే మామూలుగా అనిపించలేదు ఫ్రెండ్స్, పిచ్చిగా నచ్చింది. ఇలా సినిమా ఉంటే కాదు, దీంట్లో సగం సినిమా ఉన్నా కానీ 100% బ్లాక్ బస్టర్ అయితే 1000 కోట్లు యూట్యూబ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలిగింది. అబ్బా, వేరే లెవెల్ డెలివరీ ఇది. యానిమేషన్ అంటే ఏదో లైట్ తీసుకుంటారు, ఇక మామూలుగా ప్రభాస్ అన్న వాయిస్ డబ్బింగ్ చెప్పి బుజ్జితో అలా నడిపిస్తారని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ 2 ఎపిసోడ్లే ఈ రేంజ్ లో ఉంటాయి, మిగతా ఎపిసోడ్లు ఏ రేంజ్ లో ఉంటాయో మన ఇమాజినేషన్ కే వదిలేసిండు మన నాగశ్విన్ అన్న. అండ్ దీని స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే, బుజ్జి ఒక పెద్ద ఆర్మీ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. కొన్ని గొడవల వల్ల అది ఊడిపోయి చెత్త కుప్పలో పడిపోద్ది అనమాట. అదే టైంలో భైరవ తన ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఆ టైంలో డబ్బులు అని అంటారు, యూనిట్స్ అంటారనమాట. ఆ యూనిట్స్ కూడా ఇక్కడ దాచుకుంటారనమాట. ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. మన భైరవ చూసుకున్నట్లయితే యూనిట్స్ ని సంపాదించాలని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. తనలో భాగంగా ఒక దొంగని పట్టుకుంటే 50,000 యూనిట్స్ ఇస్తామని చెప్తారు. కానీ ఆ దొంగని పట్టుకోవడానికి సరైనటువంటి బైక్ మన భైరవ దగ్గర ఉండదు. చాలా బైక్స్ ట్రై చేస్తారు, తన దగ్గర డబ్బులు ఉండవు. ఆ టైంలో ఒక డొక్కు బండి తోలటం వల్ల తిరిగిపోతే తన చెత్త కుప్పలో పడేయడానికి వెళ్ళినప్పుడు తనకు పరిచయం అయ్యేదే బుజ్జి అనమాట. ఇంకా బుజ్జిని చూడగానే బుజ్జి అయితే చెప్పేస్తుంది, ఈ స్క్రాప్ ని నువ్వు 100 యూనిట్లకు అమ్ముకునే కన్నా మంచిగా నువ్వు ఇంకో వెహికల్ తయారు చేయ భైరవ, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పితే సేమ్ బుజ్జి చెప్పినట్టే ఒక వెహికల్ అయితే తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత బుజ్జి మరియు భైరవ కలిసి పార్ట్నర్స్ గా ఉండి ఏం చేశారు అనేటటువంటిది మిగతా ఎపిసోడ్ లో చూడాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో నాకు పర్ఫెక్ట్ గా నచ్చింది ఆ యానిమేషన్ అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, వేరే లెవెల్ పెట్టారు. చిన్నప్పుడు మనం చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ చూస్తున్నప్పుడు, ఆ టుటెన్ టైంక్ మ్యాన్, ఇంకా హిట్ మ్యాన్ అనేటటువంటి చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో, స్పైడర్ మ్యాన్ చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో, ఇది కూడా అంతే ఫీలింగ్ కలిగింది. పర్ఫెక్ట్ డెలివరీ అని చెప్పొచ్చు. ఆ కన్వర్జేషన్ అనమాట. ప్రభాస్ అన్న ఇంత ఓపిక్ గా యానిమేషన్ కూడా డబ్బింగ్ ఇచ్చిందంటే సలాం కొట్టవచ్చు అనమాట. అండ్ బుజ్జి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లోనే నవ్వైతే ఆపుకోలేకపోయినా కింద వినండి, సీరియస్గా చెప్తున్నా. చాలా రోజులు అవుతుంది ఇంత బాగా నవ్వి. అరే ఏదో డివోషనల్ టాపిక్స్ అన్నారు, సైంటిఫిక్ అన్నారు, సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. ఈ రేంజ్ లో కామెడీ అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ ఉంది కామెడీ, వేరే లెవెల్ ఉంది స్టోరీ లైన్, వేరే లెవెల్ ఉంది దింపినటువంటి విధానం, వేరే లెవెల్ ఉంది. భైరవ మరియు బుజ్జికి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. ఇక దీని గురించి అయితే వంక పెట్టేది లేదు ఫ్రెండ్స్, హైలైట్ అనిపించింది. మీరు చూడకపోతే వెళ్ళి త్వరగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ లైక్ ఇలా సినిమా ఉంటుందని ఏం లేదు, దీనికన్నా త్రిబుల్ ఉంటుందంట సినిమా. ఇది మనకు ఒక శాంపిల్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి మూవీటింగ్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లే, కానీ తర్వాత ఈ యానిమేషన్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, నాది గ్యారంటీ. బాయ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది బుజ్జి సిరీస్ చూసిన తర్వాత. డెఫినెట్లీ మిస్ చేయమాకండి, తప్పకుండా వెళ్ళి చూడండి.